చిచి అసలు ఏ మనుషులో ఈ జనాలు అర్థం కావట్లేదు. దయచేసి తల్లిదండ్రులని ఈ ఏజ్లో ఒంటరిగా మాత్రం అసలు వదిలిపెట్టకండి. మీకు కూడా ఇలాంటి ఒక రోజు వస్తుందని అసలు మర్చిపోకండి. ఏంటక్కో అంతలా ఫైర్ అవుతున్నావు, ఏం జరిగింది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ ఈ అమ్మని చూసారా? తను మా క్వార్టర్స్కి వచ్చి ఇక్కడ కూర్చొని గట్టిగా ఏడుస్తుంటే నేను ఒకటేసారి భయపడి బయటికి వెళ్ళి చూశానండి. ఈ అమ్మ ఇక్కడ కూర్చొని గట్టిగా ఏడుస్తుంది. అసలు ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నాకు ఆకలి అవుతుందమ్మా, నేను 3 రోజులు అవుతుంది అన్నం తినక, నాకు కొంచెం ఛాయ్ కూడా పెట్టివ్వవా అని అడగగానే నాకైతే చాలా బాధగా అనిపించిందండి. తనకి ఫస్ట్ ఛాయ్ పోసి ఇచ్చాను, తాగింది. తర్వాత అన్నం పెట్టించాను. ఇక్కడే తినమ్మా అని అంటే నేను ఇక్కడ తినను, బయటికి వెళ్ళి తింటానమ్మా, కవర్లో పెట్టివ్వనంటే ఇక్కడ కవర్లో పెట్టించాము. నేను చూసుకోవడానికి ఎవరు లేరా అమ్మా అని అడిగితే నాకు 2 కొడుకులు 1 బిడ్డ అమ్మ, నన్ను కొట్టి బయటికి పంపించారని ఏడుస్తూ చెప్పింది. చాలా బాధగా అనిపించింది. నాకు ఒకటి అర్థం కాదు, ఈ ఏజ్లో అంతగానం ఏమి ఇబ్బంది పెడతారండి? మా అంటే బుక్కడు అన్నం తింటారు కావచ్చు, బుక్కడు అన్నం కోసం వాళ్ళని కొట్టి బయటికి పంపిస్తారా? సర్లే కానీ మీకు ఒక విషయం చెప్పాలండి. లాస్ట్లో ఈ అమ్మ నాకైతే పెద్ద షాకే ఇచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.